నమస్తే. బాల శశాంకమౌళికి అని కిందటి వారం మనం తెలుసుకున్నాం. అంటే చంద్రుడు తన నెత్తి మీద ఉన్నట్టయితే ఎంత పెద్ద దీర్ఘ ఆకారం అవ్వాలి అని. అదే మనకి భాగవతం రెండో స్కంధం ప్రథమ అధ్యాయంలో శుకుడు పరీక్షిత్కి చెప్తూ స్థూల రూపంగా ధ్యానం ఎలా చేయాలి అని కూడా మొదట చెప్తారు ఆయన అందులోనే అష్టాంగ యోగం చెప్తూ ఇలాగ ధ్యానం చేసేటప్పుడు ఎలా చేయాలి అని. పాతాళము పాదాలని, రసాతలము ఆయన గుల్ఫాలని, తలాతలము ఇలాగ జంఘామని ఇలా చెప్పుకుంటూ వస్తూ సత్యలోకం ఆయన శిరస్సుని, తర్వాత రాజు క్షత్రియులు ఇక్కడ ఉన్నారని, ఉదరంలో వైశ్యులు ఉన్నారని పురుష సూక్తం కూడా చెప్తుంది. ఇలాంటివన్నీ చెప్తే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి? విశ్వాకారం ఆయనది అని కదా. విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అని. అలాగే లలితా సహస్రనామంలో కూడా తపన ఉడుప మండల అని ఉంటుంది. ఆవిడ తాటంక యుగళీభూత తపన ఉడుప మండల అని. తపన ఉడుప ఈ రెండు మండలాలు ఆవిడ అంటే రెండు చక్రాలు కళ్ళు అని. తపనుడు అంటే సూర్యుడు, ఉడుప అంటే చంద్రుడు. అంటే మళ్ళీ విశ్వమంతా తానై ఉండినవాడు. ఎందుకంటే కళ్ళే సూర్యుడు చంద్రుడు అయినట్టయితే ఇంకా మిగతా భుజాలు ఇంత వెడల్పు, ఈ చేతులు ఎంత పెద్ద ఆకారమై ఉండాలి. విశ్వమంతా ఆమె తానై ఉండినవాడు, తానై ఉండినవాడు అని కూడా. సో విశ్వాకారం గగన సదృశం అని. ఇది విరాట్ రూపం అని. సో బాల శశాంకమౌళికి. తర్వాతది కపాలికి. ఇదో పెద్ద పేరు, కపాలి అంటే కపాలము అంటే కపాలభాతి అని అంటాం. ఇది తెలుగుట. కపాలం అంటే నుదురు అంటే పుర్రె అని. పుర్రెని పట్టుకున్నవాడు, పుర్రెని కలిగినవాడు, పుర్రె తానైనవాడు అని అర్థం. అంటే శరీరము పడిపోయాక మిగిలేది ఎముకలు. వీటన్నిటిలో చూస్తే పెద్దది పుర్రె. మిగతా ఎముకలు అనేవి చిన్న చిన్న ముక్కల్లాగా అనుకుందాం, కర్రపల్లలాగా. పెద్దది పుర్రె కాబట్టి శరీరము పడిపోతే మిగిలినది ముఖ్యంగా కనబడేది కపాలమైతే అది తానే అని. అంటే మాయ అంతా మనము, నిజము తను. అలాగే ఇటు విరాట్ రూపంలో ఇవన్నీ అంగాలు అని చెప్పుకున్నాం కాబట్టి ఈ అంగాలన్నీ పడిపోతే మిగిలేది తను. అంటే మనం పడిపోయాక ఏదైతే మనము అసలు స్థానము, అసలు మన నిజమేదో అది తను, అది శ్మశానము. అది ఎందుకని అది పుణ్యం. ఎందుకంటే మనం పడిపోయాక చేరాల్సిన స్థానము తను కాబట్టి అది శ్మశానము, పుణ్యస్థానం అన్నాం. రుద్రభూమి అన్నారు. సో కపాలికి, బాల శశాంకమౌళికి, కపాలికి. తర్వాత ఇంకో పెద్ద పేరు మన్మథ గర్వ పర్వతోన్మూలికి. అది మనము వచ్చే ముద్రణలో చెప్పుకుందాము. ఈ మూడింటితోటి మీకు నచ్చుతుంది కాబట్టి దీన్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వినడానికని. బెల్ నొక్కండి.